ఇప్పుడు కూడా ఫ్యాకల్టీ లేదు, సరైన ఫ్యాకల్టీ లేదు. కేవలం రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో మరలా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు అధ్యక్ష. కాంట్రాక్ట్ లెక్చరర్స్ని చాలని జీతాలతో వాళ్ళు నియామకం చేస్తున్నాం. వాళ్ళకి ఆ జీతాలు చాలవు, ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఆఫ్ మైండ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. మిగిలిన సమయంలో యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి గ్రూపులకు ప్రిపరేషన్ ఆ పేరుతో అవటం వలన ఇక్కడ సరైనటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ లేకపోవటం వలన ఆ ప్రభావం ఆ పిల్లలపైన పడుతుంది. భావి భారత భవిష్యత్తులో ఉండవలసినటువంటి పిల్లలు వాళ్ళు విద్యాపరంగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష. ఇక హాస్టల్స్ సంగతి తీసుకుంటే చాలా ఖర్చు పెడుతున్నారు, గురుకులాలు కానీ, మైనార్టీస్ కానీ, బీసీలు కానీ దానికి అవుట్పుట్ ఏంటి, మనం పెడుతున్నటువంటి ఖర్చుకు తగిన ఫలితం వస్తుందా అనేది దాని మీద నిరంతరం చెక్ ఉండాలి. ఆ చెక్ లేదని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ అవర్ కంట్రోల్. అట్లీస్ట్ ఐఏఎస్ ఏంటంటే ఈ షుడ్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఎనీ అదర్ అసైన్మెంట్స్, ఓన్లీ ఈ షుడ్ బి ఇంట్రెస్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఆ విధమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉంటే కొద్ది మేరకైనా మనం బయటపడే అవకాశం ఉంటుంది అధ్యక్ష.